బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. ద్వితీయ శ్రేణి నేతలు వైసీపీని వీడుతున్నారు. ఇటీవల పుంగనూరు కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేయగా ఇప్పుడు పుంగనూరు జెడ్పీటీసీ, ఎంపీటీసీలు పార్టీతో పాటు పదవులకు రాజీనామా చేశారు. 5 ఏళ్లలో తమను హీనంగా చూశారని ఆరోపించారు. అభివృద్ధి అనేది ఎక్కడా లేదని విమర్శించారు. ఉన్నా ఒక నిమిషమా అట్లా తీసుకున్నా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. అసలు డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రేణుశ్రీ, పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వరుసగా రాజీనామాలు పర్వాలు చేస్తున్నారు. అదేవిధంగా పార్టీకి రాజీనామా చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు మరోవైపున ఏదైతే పెద్దిరెడ్డికి సంబంధించిన ఇసుక క్వారీలను కూడా ప్రభుత్వం సీజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇప్పటికే పొంగనూరు మున్సిపాలిటీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ తో పాటు వక్ఫ్ బోర్డు చైర్మన్ లాంటి పదవుల్లో ఉన్నవారంతా పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా పులిచెర్ల మండలానికి సంబంధించిన జెడ్పీటీసీ తరిగొండ మురళీనాథ్ తన రాజీనామాను ఈ రోజు కలెక్టర్ కు సమర్పించారు. అదేవిధంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన నేపథ్యం. మొత్తం మీద అయితే గత 5 సంవత్సరాలుగా తాము అధికారంలో ఉన్నప్పటికీ తమ మాట ఎవరు పట్టించుకోవడం లేదు. కేవలం ఉత్సవ విగ్రహాలుగా ఉన్న నేపథ్యంలో తాము పార్టీకి రాజీనామా చేస్తున్నాము. అయితే టీడీపీలో చేరుతున్నారా అన్న ప్రశ్నకు అయితే టీడీపీలో చేరలేదు, ఏ పార్టీలోనూ చేరలేదు. కాంగ్రెస్ నుంచి తాము రాజకీయాల్లో కొనసాగుతున్నాం, అదేవిధంగా వైసీపీలో చేరామని. కానీ కాంగ్రెస్ లో ఉన్న స్వేచ్ఛ స్వతంత్రాలు తమకి ఈ పార్టీలో కల్పించలేదని, అందువల్లనే పార్టీకి రాజీనామా చేసి సైలెంట్ గా ఉన్నామని చెప్తున్నారు. మరికొంతమంది కూడా రాజీనామా బాటలో నడుస్తున్నట్టు తెలుస్తుంది. అయితే టీడీపీలోని కొన్ని వర్గాలు వీరు టీడీపీలో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో వారు బాహటంగానే వారు పార్టీలో చేరకూడదంటూ తమ అధినేత చంద్రబాబు నాయుడు వద్ద కూడా వెళ్తున్నట్లు సమాచారం. మొత్తం మీద అయితే పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి మొత్తం ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నికైన పరిస్థితి. గతంలో జరిగిన 3 సంవత్సరాల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తప్ప మిగతా పార్టీ వారు ఎవరు నామినేషన్లు కూడా వేయకుండా ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో అప్పట్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వారంతా ఇప్పుడు తమ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రేణుస్తే. అయితే వీరితో మంతనాలు సాగించడానికి పెద్దిరెడ్డి ప్రయత్నిస్తున్నప్పటికీ వీరంతా దూరంగా ఉన్నారని తెలుస్తుంది. మొత్తం మీద వరుస షాకులు పెద్దిరెడ్డికి ఈ విధంగా తన అనుచరుల ద్వారా వస్తున్నాయని తెలుస్తోంది రేణుస్తే. రైట్, థాంక్యూ దామోదర్.